అది మీతో ఎప్పటి నుండో విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటండి ఆ మాట చెప్పండి. అదేంటంటే నేను మిమ్మల్ని శంకర్ గారు ఇప్పుడు తెలుసుకున్నా. నేనేం కాదు, మిమ్మల్ని టీవీలో చూసినప్పుడే నిర్ణయించుకున్నా నా మెల్ల టాలెంట్ కడితే అది మీరే ఉండాలని. మిమ్మల్ని ప్రేమించే మీకేం తక్కువ చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి, కానీ మిమ్మల్ని ప్రేమించే అర్థం నాలో లేదండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భవానీ అనుకున్నది జరిగేంత వరకు నిద్రపోదు. మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేంత వరకు నేను ఇక్కడ నుండి కదలను. భవానీ మూర్ఖంగా మాట్లాడు. నేనెవరున్నా నాకు అర్థమంటే నీకు పూర్తిగా తెలియదు. దయచేసి నన్ను మర్చిపో. చూడండి, మీరెవరో ఎలాంటి వారో ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా మీకు గతం అంటారా? అది నాకు అనవసరం. ఏ భవానీ నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అనుక్షణం మృత్యుతో పోరాడుతుంది. నన్ను కట్టుకుని నువ్వు ఎలా చంపడతావు? అంటే మీరు చెప్పేదంటే నాకు అర్థం కావడం లేదు. ఆ పాపినీడు వాడి తమ్ముడు ఈ సిటీలో చిన్న పిల్లలు తినే చాక్లెట్లు మొత్తం మంది పెట్టి వైద్యం పేరుతో కళ్ళు కిడ్నీలు గుండె తీసి అమాయకులైన పసిపిల్లల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. అమాయకులైన అమ్మాయిలు విదేశాలకు పంపి వ్యభిచారులుగా మార్చి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఓ మై గాడ్! ఇలాంటి అరాచక శక్తులను తోపిడి రౌడీ రాజకీయ నాయకుల గుండెల్లో నిద్రపోయి వాళ్ళ చాలా దూరంగా ఉంటుంది. చూడండి, ఈ సమాజంలో ఉన్న చెడు గురించి ఏది జరిగినంత మాత్రాన మీరు పెళ్లి చేసుకోకూడదు, ప్రేమించకూడదని ఈ రాజ్యాంగంలో లేదే. కానీ నేను ఆ చట్టాన్ని నా చేతిలో తీసుకుని నేరస్తుంది. నన్ను మర్చిపో. చూడు శేఖర్, నువ్వు నేరస్తుడమైనా హంతకుడమైనా నేను నిన్ను మనసారా కోరుకుంటున్నాను. చూడు, కాదని కన్ను నేను మరుక్షణమే ఈ భవాని శవమై దర్శనమిస్తుంది. కాదు, వాస్తవం చెప్తున్నాను. అవును శేఖర్, నువ్వు నా ప్రాణం. నువ్వు లేని నా జీవితం నాకు వద్దు. ఇలాంటి మంచి మాట నాకు భర్తగా లభించడం నిజంగా నా అదృష్టం. I love you, శేఖర్. గిరగెక్కి ఉన్నావోని పలుకుబడాయే రాజతకు పరాయే తోడు నువ్వు లేకపోతే తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు వల్లవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేలోయి తగదిన్న తందానా గిల్లి గిల్లి కజ్జాలోని గిరగెక్కి ఉన్నావోయి పలుకుబడాయే రాజతకు పరాయే హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులరాయి ఇది వలపు జుదాయి పిచ్చి పుట్టే పెర్రి ఇట్టే దోసిపుచ్చాయి ఒంటి చేతి చప్పట్లు తగదిన్న తందాన అల్లుకున్న బంధు
ముఖాలు తగదిన్న తందాన మసకేస్తే మజాల జాతర పగటేరా ఇదేమి తొందర మసకేస్తే మజాల జాతర పగటేరా ఇదేమి తొందర కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తందానా బుర్రదాన్ని ఓడించేస్తా తగదిన్న తందాన దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని పరుగు తీయద్దు ఈ తగదిన్న తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావు వలదులరాయి ఇది వలపు జురాయి గిల్లి గిల్లి కజ్జాలోని గీత ఎక్కి ఉన్నావోని పలుపు బడాయి నా జతకు పరాయి సిక్క ఎర్ర బుక్క నిన్ను తాకి కందిపోయింది ముద్దులింక మధ్యలేలే తగదిన్న తందానా ఒళ్ళు పట్ట ముచ్చట్లు ఈ తగదిన్న తందానా ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తందాన ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన్న తందాన ఒడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు ఒడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు కన్నె మొక్కు చెల్లించేస్తా తగదిన్న తందానా చెమ్మ చెక్కలాడించేస్తా తగదిన్న తందాన దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేను ఈ తగదిన్న తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులరాయి ఇది వలపు జురాయి గిల్లి గిల్లి కజ్జాలోని గీర ఎక్కి ఉన్నావోయి పలుపు పడాయి నా జతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేను ఈ తగదిన్న తందాన దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేను ఈ తగదిన్న తందాన ఏమీ లేదండి గుమ్మద్ గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మానవుల శరీర వ్యాపారం చేస్తున్నారని ఆ రోజు పేపర్లో హెడ్లైన్స్ లో రాసి ఉంది చూడండి
కదా. ఎంత మాట అన్నారండి. ఈ శర్మ గారు నేను మీ అన్నయ్య బాపునీని గారి అండదండగా బతుకుతున్న వాళ్ళు మమ్మల్ని అనుమానిస్తే మీరు మీ అన్నయ్యను అనుమానించినట్టు అవుతుంది సార్. సారీ లాయర్ గారు, మీ అభిమానం మా మీద ఎంతవరకు ఉందో పరీక్షించాను. ముందు మీరు వెళ్ళి బెయిల్ చర్చలు రెడీ చేయించండి. మన కోర్టు టైం అయింది, వెళ్ళొస్తాను సార్. స్వాగతం ఎస్పీ, సుస్వాగతం. ఏమిటో దారి తప్పేలా వచ్చారు. బై ఏమి తీసుకుంటారు? కాఫీనా, టీనా, లేక చల్లని మీరు తీసుకుంటారా? ఇవేవి కాకపోతే కన్నె పిల్లల యవ్వనంతో విందు చేస్తారా? మర్యాదగా నాకు లొంగిపో, నిన్ను నడి బజార్లో తన్నుకుంటూ తీసుకెళ్తాను. మిస్టర్ ఎస్పీ, ఎంత గురించేసి నేరమేంటి? రోజా అనే అమ్మాయిని మానభంగం చేసి హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. చూడు, నేను హత్య చేసిన సాక్ష్యం. ఎలాంటి తెలివిగా నేరస్తాడైనా తప్పుడడుగు వేస్తాడు. అలాగే నువ్వు వేశావు. నీ మెడలో ఉన్న ఈ లాకెట్ ఆమె చేతిలో నాకు దొరికింది. ఇది చాలా, ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? మిస్టర్ ఎస్పీ, మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. అలాంటి నాకు ఇచ్చే. లేదంటే ఎంకినాడు విశ్వరామం చేస్తా. ఒరేయ్ అంకినేడు, నీ విశ్వరూపం చూసి భయపడిపోవడానికి నీళ్ళ అల్లా టప్పల్లా గల్లీలో తిరిగే గోండన్న చట్టాన్ని నా ప్రాణంగా, న్యాయాన్ని నా దైవంగా భావించే పోలీస్ సింహానిరా. మర్యాదగా నీ కళ్ళ బొర్లు కట్టిబెట్టి పదరా పోలీస్ స్టేషన్కి. చూడు ఎస్పీ భరత్చంద్ర, నేను ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా, నడమేధం సాగించిన మీ పోలీస్ యంత్రాంగం మొత్తం చూస్తూ ఉండిపోవాల్సిందే. కాదని నన్ను అరెస్ట్ చేసే దమ్ము మీ చట్టానికి లేదు, శిక్షించే ధైర్యం మీ న్యాయస్థానానికి లేదు. అంకినేడు, నేనేమిటో నా పవర్ ఏమిటో రుచి చూడక ముందే మర్యాదగా అరెస్ట్ అవ్వు. లేదంటే లేదంటే ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా? తెలుసా, మీ చట్టాన్ని రైట్ లో నైన్ లెఫ్ట్ లో ఉంచుకొని రాజకీయాన్ని కాళ్ళ కింద చెప్పుల్లో వాడుకుంటున్నాడు. నేనేమీ చేయలేవు. ఒరేయ్ అంకినేడు, డబ్బు రాజకీయం అండగా ఉందని చట్టం నీ రైట్ చేయాలని, న్యాయం నీ లెఫ్ట్ చేయాలని చెప్పుల్లాగా వాడుకునే రాజకీయం అనే నీ కాళ్ళను విరిచి కళ్ళు పూచుకుపోయిన నీ అహంకారాన్ని చేయడానికి అవతరించిన శిక్ష పోలీస్ ఆఫీసర్. చూడు ఎస్పీ భరత్చంద్ర, ఆకాశంలో చంద్రలీన రావులని నందము చేసి ఈ డిపార్ట్మెంట్ కానుక పంపించకపోతే నా పెరంగినేడు కాదురా. రౌడీజంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా నా ఒంటి పై ఉన్న తాకిన గుండె కూడా పోగలవురా నా కొడుకా. పదరా పోలీస్ స్టేషన్కి. ఎస్పీ, గావు కేక పెట్టకు, చావు కేక పెట్టవలసి వస్తుంది. మరి నేనెవరో తెలుసా? ఈ గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ బాపిలేడు తమ్ముడిని. బావరుగా పొంద గోవింద తెస్తావు. తప్పు చేసిన వాడు బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, వాడు బాబైనా చివరిగా భగవంతుడిని అరెస్ట్ చేసే దమ్ము ఈ కాకి డ్రెస్కు ఉంది. నీ మక్కల మీద చెప్పా, నీ లాఠీకి ఉంది. అతిగా వాడబట్టి నీ పెద్దల నెలలు తీసి నా పూజలు లేచగా వాడుకోవాలి. మర్యాద చూడు ఎస్పీ భరత్చంద్ర, నీ నన్ను శిక్షించే ముందు నీలో దమ్ము ధైర్యం ఉంటే నాతో తలపడి నన్ను పడగొట్టారా? అప్పుడు నీ మగాడిని సలాం చేసి ఇంకో దేశానికి వస్తాను. నీలో సాధన చేసే గోండా నా కొడుకుని పడగొట్టి అరెస్ట్ చేయకపోతే నేను ఒప్పుడు పురుగుంటే నీ వెనక దొరక శక్తులు పిలిపించు. నీ అబ్బాయి చెమట పట్టకుండా చంపేస్తాను. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? ఏం లేదు బావా, నా కాబోయేవాడు పాప అస్తమానం నేరస్తుల కోసం వెతికి అలసిపోయి వస్తారు కదా. అతను రాగానే ఓ తీయని ముద్దు వెచ్చని కౌలిద్దామని ఎదురు చూస్తున్నాను. ఇంతగా ఎదురుస్తున్నా నా స్వప్న సుందరిని. తీయని ముద్దు లాంటి లాఠీ చేతి నా దానిగా చేసుకుంటున్నారా నా స్వప్న సుందరి? సరసంలో కూడా చూపించుకున్నాం. అందుకే
మీ పోలీసుల్ని అస్సలు ప్రేమించకూడదు. రాణి గారు అడిగిన ముంగుమతులు పోతుంటే నాకు నచ్చిపోతున్నాను. కమాన్ డార్లింగ్, కమాన్. మాయ మాటతో మురిపిస్తారు కదా బావా. ఈ చల్లని వాతావరణంలో మనం ఇలా ప్రేమ పక్షుల్లా విహరిస్తే ఎంతో బాగుంటుంది కదా. అది లోక సౌందర్యం వచ్చి నిన్ను పొందడం నేను చాలా అదృష్టవంతుడు. ఐ లవ్ యూ భవాని, ఐ లవ్ యూ. తలుకు చిన్నది తాజా సరుకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కన ఆలున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా పిచ్చి ముద్దులోనే మంచి తడుకు చిన్నది తాజా సరుకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు చిన్నది తాజా సరుకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు చిన్నది తాజా సరుకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా అద్దునితో
ఏంటి బావా కళ్ళ కట్టున్నావంటే? అవును కలే, తీయని కళ. ఆహా, కళ్ళ కట్టుకున్నావంటే ప్రేమలో పడ్డావన్నమాట. ఇందుకు ఎవరు అదృష్టవంతురాలు? ఆమె అదృష్టవంతురాలే, కాకపోతే ఆమె మనసులో ఉన్నానో లేదో నాకు తెలియదు. అంటే తమది వంశాలు అన్నమాట. బాబా, ప్రేమించే విషయంలో ఎప్పుడు ఆలస్యం చేస్తే ఆ ప్రేమ మనకి దక్కకుండా పోతుంది. అమ్మాయి ఎవరు నాతో చెప్పు. నేను ఆమెతో చెప్పు. ఆమె పేరు భవాని. బావా, అవును భవాని, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. మన ఇద్దరు పెళ్లి జరగాలని అత్తమామ కోరిక కూడా. బావా, మరి మరి ఏంటి భవాని, నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు బావా. నేను చెప్పు భవాని, చెప్పు. బావా, నేను శంకర్ అన్న పాప్ సింగర్ని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. భవాని, ఓకే, అతను ఒకసారి నేను